ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచిదమని చెప్పగా వింటిని. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో సంఘము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తెతో పోల్చబడినది. ఆ పెళ్లి కుమార్తె ప్రభు యొక్క ప్రేమను, ఆనందమును, జ్ఞానమును సంపూర్ణముగా అనుభవించుచు ఆయన హృదయ రహస్యములను కూడా ఎరుగునట్లు సిద్ధపరచబడినది. మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఏ బలవంతము లేకుండా ప్రతి విషయమును ప్రభు మనతో పంచుకొనును. కావున నిత్యత్వమునకు ఆయనకు లోబడి ఉండుటకు మనము సంతోషంతో అంగీకరించేదము. నీవు ప్రభునకు చెందిన వ్యక్తివిగా ఉండవలనని ప్రభు ఎందుకు కోరుచున్నాడో ఇప్పుడు నీవు గ్రహించగలిగితివా? ఆయన నిన్ను పిలిచి ప్రేమించి క్రమశిక్షణలోకి తెచ్చుటలో ఆయన ఉద్దేశమును గ్రహించితివా? ప్రభు తానే పరలోకపు సంతోషముతో నీ ఎడల ఆనందించుటను దేవదూతలు సహితము ఎరగని సన్నిహిత సంబంధము తండ్రి అయిన దేవునితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ నీవు కలిగి ఉండవలనన్నది ఆ ఉద్దేశము. అతి మధురమైన ప్రేమను నిరంతరము నీవు అనుభవించవలననియు పరలోక సంబంధమైన నిత్యమైన ప్రేమను అనుభవించడం ద్వారా కలుగు ఆనందమును నీవెరగవలనన్నది ఆయన ఉద్దేశము. పరలోకపు అధికారములన్నయు దేవుని మహిమ సౌందర్యము నీలో చూడగోరుచున్నారు. ఆయనకు ఆనందమును మక్కువను కలిగించే వ్యక్తివిగా నీవు ఉండవలనని ప్రభు కోరుచున్నాడు. అట్టి ఆనందములోనికి నిన్ను తెచ్చినట్లు ప్రభును అనుమతించవా? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.